ఇప్పుడు కేసీఆర్ గారి జాతకం తీసుకుందాము. కేసీఆర్ గారు మేష లగ్నంలో పుట్టారు. లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. తర్వాత ద్వితీయంలో గురుడు, ఆయనది కర్కాటక రాశి అయింది. దశమంలో రాహువు, శని సప్తమంలో ఉచ్చలో ఉన్నాడు. ఏకాదశంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. అందుకని కేసీఆర్ గారు శని ఉచ్చలో ఉండడం వల్ల శశయోగము, దీనివల్లనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. రాహు మహాదశలో చివర్లో అంటే 2024 అక్టోబర్ వరకు ఆయనకి మంచి కాలం కాదు. అందుకని ఆయన 2023 డిసెంబర్ ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకోవడం జరిగింది. ఈ విషయం నేను 2022లోనే చెప్పాను. ఆయన ముఖ్యమంత్రి కావడం జరగదని చెప్పాను, అనారోగ్యం చేస్తుందని చెప్పాను. అయితే ఇప్పుడు కేసీఆర్ గారికి గురు మహాదశలో గురు అంతర్దశ నడుస్తుంది. ఇది ఆయనకి స్థిరంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కానీ పదవి వచ్చే అవకాశాలు లేవు, ఇంకా జయం అనేది ఉండదు, కానీ కొంత దైవభక్తి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.